వెల్కమ్ టు వర్ణవి ప్రాపర్టీస్. ఈరోజు సేల్కి వచ్చిన ప్రాపర్టీ వచ్చేసి 3 BHK అండి. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. మనకి ముందు వచ్చేసి కారిడార్ వచ్చిందండి. ఈ విధంగా ముందు గ్రిల్ అనేది సెట్ చేసుకున్నారు వీళ్ళు. సో రీసెంట్లీ పెయింట్ కూడా చేయించారండి. సో ఓనర్ యూఎస్ వెళ్తున్నారు. సో అందుకోసం అనేది సేల్ చేస్తున్నారు. ఈ ప్రాపర్టీ వచ్చేసి ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఒకసారి లోపలికి వెళ్ళి ఏ విధంగా ఉందో మీకు నేను చూపిస్తాను. ఇది వచ్చేసి హాల్ అండి. వుడ్ వర్క్ చేపించింది, ఫాల్ సీలింగ్ మాత్రం లేదండి. ఇది వచ్చేసి 4th ఫ్లోర్లో ఉంది. టోటల్ 5 ఫ్లోర్స్ అండి. ఇది 4th ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ ఉందండి. ఫ్లోర్కి వచ్చేసి 2 ఫ్లాట్లు ఉన్నాయండి, ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్లో. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. 3 బెడ్రూమ్లు, 2 అటాచ్డ్ వాష్రూమ్లు, ఒకటేమో కామన్ వాష్రూమ్ ఉందండి. ఇది వచ్చేసి మనకి కిచెన్ ఏరియా అండి. కిచెన్లో కూడా వుడ్ వర్క్ ఉంది. కిచెన్కి అటాచ్డ్గా వాష్ ఏరియా ఉంది. ఇంక ఇది వచ్చేసి మనకి సెంట్రల్ పార్క్లో లొకేట్ అయి ఉందండి. మనకి గచ్చిబౌలి చాలా నియర్ బై ఉంటుంది. మనకి జిహెచ్ఎంసీ ఆఫీస్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. సో మీకు ఎవరికైనా నచ్చినట్లయితే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. పూర్తి డీటెయిల్స్ మీకు అందజేస్తారు. అలాగే దగ్గర ఉండి మీకు ఫ్లాట్ అనేది విజిట్ చేపిస్తారండి. ఇంకా మాస్టర్ బెడ్రూమ్లో కూడా వుడ్ వర్క్ ఉంది. అలాగే అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి. ఇందులో మనకి నియర్ బై వచ్చేసి మనకి ఆల్ ఐటీ కంపెనీస్ నియర్ బై ఉన్నాయండి. మనకి పక్కన గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. మున్సిపల్ ఆఫీస్, జిహెచ్ఎంసీ ఆఫీస్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. సో ఆల్ ఫెసిలిటీస్కి నియర్ బై ఉందండి. ఇది వచ్చేసి 2nd బెడ్రూమ్ అండి. ఇందులో కూడా మనకి వుడ్ వర్క్ ఉంది, అటాచ్డ్ వాష్రూమ్ ఉంది, అలాగే అటాచ్డ్ బాల్కనీ కూడా ఉందండి. సో ఇది వచ్చేసి 2nd బెడ్రూమ్ అండి. సో ఇది వచ్చేసి మనకి బాల్కనీ అండి. ఇది వచ్చేసి మనకి 1665 SFTలో ఈస్ట్ ఫేసింగ్ 4th ఫ్లోర్లో ఉందండి. మనకి అన్డివైడెడ్ షేర్ వచ్చేసి మనకి 61 అన్డివైడెడ్ షేర్ వస్తుందండి. సో ఓవరాల్గా ఏ విధంగా చూసినా ది బెస్ట్ ఫ్లాట్ అండి ఇది. ఇక ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే మనకి 1,30,00,000 అనేది కోట్ చేస్తున్నారండి. సో నెగోషియబుల్ ఉంది. మీకు ఎవరికైనా కావాలనుకున్నట్లయితే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. పూర్తి డీటెయిల్స్ వాళ్ళు మీకు అందజేస్తారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఫ్లాట్ ఈ విధంగా ఉందండి. ఫుల్లీ వెంటిలేషన్ ఫ్లాట్ అండి ఇది. సో మనకి మంజీరా వాటర్, బోర్ వాటర్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. లిఫ్ట్ ఉంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.